శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు శుక్రవారం. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున గాయత్రీ దేవి చరిత్ర గురించి ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాను. భక్తి శ్రద్ధలతో ఈ కథను విని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోకక్షేమం కోరి పుష్కర తీర్థమున యజ్ఞాన్ని చేయదలచి శ్రీ మహావిష్ణువుకి తెలియజేస్తాడు. ఆయన పరమేశ్వరుడు నేను అన్నీ చూసుకుంటాము కానివ్వుము అని చెప్పి చెబుతాడు. అలా ఒక మంచి ముహూర్తాన్ని నిశ్చయిస్తారు. అందరికీ కూడా ఆహ్వానాలు పంపిస్తారు. అలా ముహూర్తం సమీపిస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడు సావిత్రిని పిలుచుకొని రమ్మని చెప్పి ఇంద్రుణ్ణి పంపిస్తాడు. ఇక ఇంద్రుడు ఆమె వద్దకు వెళ్ళి త్వరగా రమ్మంటూ ఆమెను తొందర పెడతాడు. ఆమె అంటుంది, నేను పిలిచిన వారు నా వారు ఎవ్వరూ కూడా ఇంకా రాలేదు. వారు రాగానే నేను తప్పక వస్తాను అని చెబుతుంది. ఇంద్రుడు ఆ మాటలు బ్రహ్మదేవుడికి చెబుతాడు. ఆయన ముహూర్తం దాటిపోకూడదు. ఎవరినైనా కానీ ఒక కన్యను చూడు, ఆమెను నేను భార్యగా గ్రహించి సంకల్పం చేస్తాను అని చెబుతాడు. ఇక ఇంద్రుడు భూలోకానికి త్వరగా వెళ్ళి పెరుగు అమ్ముకుంటూ ఉన్నటువంటి ఒక యాదవ కన్యను చేయి పట్టుకొని బ్రహ్మ వద్దకు లాక్కొని వస్తాడు. ఆమె ఏడుస్తూ ఉంటుంది. కానీ బ్రహ్మను చూడగానే తన వారిని తన లోకాన్ని మరిచిపోతుంది. వెంటనే విష్ణురుద్రులు పెద్దలు కాగా గాంధర్వ వివాహం జరుపుతారు. సంకల్పం చేసి యజ్ఞాన్ని ప్రారంభించినప్పుడు బ్రహ్మదేవుడు ఆ యొక్క యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. అయితే అదే సమయానికి అక్కడికి యాదవులందరూ కలిసి వచ్చి తన పిల్లను వెతుక్కుంటూ, ఇక్కడ మా పిల్లను ఎవరైనా చూశారా అంటూ వెతుకుతూ ఎవరో చెప్పగా విని బ్రహ్మలోకానికి వస్తారు. వచ్చి లబోదిబోమంటూ పెద్దగా ఏడుస్తూ అక్కడ గోలగోల చేస్తూ ఉంటారు. అయితే అక్కడికి శ్రీ మహావిష్ణువు వచ్చి వారితో ఇలా చెబుతాడు. మీ పిల్ల సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని పెళ్లాడింది. అంతకన్నా మీకు కావాల్సింది ఏముంటుంది చెప్పండి? నేను శ్రీమన్నారాయణుడను. మీ వంశములు పవిత్రమైనవి. నేను శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు మీ మధ్యనే ఉంటాను అంటూ వారికి వరాన్నిస్తాడు. అలా యాదవ పిల్ల గాయత్రి వారితో నేను ఆనందంగా ఉన్నాను. మీరేమి నా గురించి విచారించవద్దు. కాబట్టి తిరిగి మీ మీ ఇళ్లకు వెళ్ళిపోండి అని చెబుతుంది. అలా ఆ తంతులన్నీ జరిగిన తరువాత తీరికగా సావిత్రీదేవి లక్ష్మీ పార్వతులతో కలిసి అక్కడ మిగతా కొందరు సకులతో కలిసి అక్కడకు వస్తుంది. జరిగినటువంటి సంగతులన్నీ తెలుసుకొని ఆమె మండిపడుతుంది. ఆమెను చూసి బ్రహ్మాదులు కూడా భయపడిపోతారు. ఇక ఆమె బ్రహ్మను చూసి ఒక్క కార్తీక పూర్ణిమ నాడు తప్ప మరెప్పుడూ కూడా నిన్ను ఎవరూ పూజించకూడదు అంటూ శపిస్తుంది. ఇక ఇంద్రుణ్ణి చూసి నీవు శత్రువుల చేతిలో ఓడి అవమానాలు పొందువుగాక అంటూ శపిస్తుంది. శ్రీమన్నారాయణుని చూసి నీవు రాముడవైనప్పుడు భార్య విరహం పొందుగాక, అంతేకాదు కృష్ణుడవైనప్పుడు పశువులను కాచుకుంటూ బ్రతకమంటూ ఆయన్ను కూడా శపిస్తుంది. ఇక పరమేశ్వరుని చూసి దారూక వనంలో మునుల యొక్క శాపంతో నీ లింగం భూపతనమైనప్పుడు నీవు నపుంసకుడు అవుతావంటూ శపిస్తుంది. అలా అగ్నిని చూసి నీవు సర్వమలభక్షకుడవై రుద్ర వీర్యం తాగుదువంటూ శపిస్తుంది. తరువాత అక్కడ ఉన్నటువంటి విప్రులను చూసి మీరు పరాన్న భోజనులై అలాగే తీర్థక్షేత్రములయందు దూర్దానములు గ్రహిస్తూ అనర్హులైన వారి చేత యజ్ఞ యాగాదులు చేయిస్తూ చివరికి ప్రేతత్వం పొందుదుగాక అంటూ వారిని కూడా శపిస్తుంది. ఇక శచీదేవి మున్నగు వారిని చూసి మీరు ఆలస్యం చేయుట చేత ఈ అనర్థం కలిగింది. కాబట్టి శచిని నీవు నహుషుని వలన బాధపడదుగాక అంటూ ఆమెను కూడా శపిస్తుంది. అలాగే పార్వత్యాదులను దేవతా స్త్రీలందరూ కూడా గొడ్రాలుగా మారిపోగాక అంటూ ఆమె యొక్క కోపావేశాన్న వారందరినీ కూడా శపించి యజ్ఞశైలమునకు వెళ్ళిపోతుంది. విష్ణువు ఆమె దగ్గరకు వెళ్ళి అనేక విధాలుగా ఆమెను స్తుతించి ప్రసన్నురాలను చేసుకొని తిరిగి ఆయన యాగశాలకు వస్తాడు. ఇక బ్రహ్మదేవునిచే చేపట్టినటువంటి ఆ యొక్క యజ్ఞమునందు యజమానురాలై ఉండడం వలన గాయత్రికి దేవతా మహిమలు కలుగుతాయి. సావిత్రి శాపమున పరదీనులై ఉన్నటువంటి దేవతలను ఋషులను చూసి ఓ మహాత్ములారా, మీరు సావిత్రి ఇచ్చినటువంటి శాపములకు విచారించవద్దు. నేను బ్రహ్మను చేపట్టినటువంటి ప్రభావం వలన మీకు వరాలను ఇస్తాను అంటూ ఈ విధంగా పలుకుతుంది. బ్రహ్మను భజించిన వారు ఇహపర సౌఖ్యాలు పొందుతారు. కార్తీక పూర్ణిమ నాడు పూజించి ముక్తి పొందుతారు. దేవేంద్ర, నీకు తాత్కాలికంగా శత్రుబాధ కలిగిన మరల త్రిలోకాధిపత్యం తప్పక పొందుతావు. మాధవ,
నీవు రామావతారంలో నీ భార్యను హరించినటువంటి ఆ రాక్షసుణ్ణి వాడిని తుదముట్టిస్తావు. తరువాత కృష్ణుడివై పుట్టి సకలలోక పూజ్యుడవవుతావు. శంకర, జారిపడినటువంటి నీ లింగమే పూజార్హమై అభిషేకింపబడుతుంది. అలాగే భక్తులందరికీ కూడా కోరినటువంటి వరాలను ఇస్తుంది. అగ్నిదేవా, నీవు ఎన్నిటిని భక్షించినను నీవు మాత్రం పవిత్రుడవవుతావు. అంతేకాకుండా నీ ద్వారా దేవతలందరూ కూడా యజ్ఞ హవిస్సులను పొందుతూ ఉంటారు. బ్రాహ్మణులారా, మీరు నన్ను తలుచుకున్నంతనే పాప విముక్తులవుతారు. ఎన్ని దుర్దానములు పట్టినను గాయత్రి మంత్రజపం చేత దోషాలన్నీ పోయి పవిత్రులవుతారు. లక్ష్మి, నీ దయ ఎవరి మీద అయితే ప్రసరింపబడుతుందో వాడు శ్రీమంతుడవుతాడు. పార్వత్యాది దేవకాంతలారా, మీకు సంతానం లేకపోయినను ఆ దుఃఖం మిమ్మల్ని ఎప్పుడూ కూడా బాధింపకుండుగాక అంటూ అందరికీ కూడా ఆమె వరాలనిస్తుంది. ఇక అందరూ ఆమెను చక్కగా సంతోషంగా ఆమెను పొగుడుతూ ఆమెను పరదేవత అంటూ స్తుతిస్తూ ఉంటారు. యజ్ఞం పరిసమాప్తమవుతుంది. ఎవరి చోటుకు వారందరూ కూడా వెళ్ళిపోతారు. కొత్త భార్య వచ్చినను బ్రహ్మకు మొదటి భార్యపై బెంగ కలుగుతుంది. శ్రీహరిని పిలిచి ఆమెను ఎలాగైనా సరే ప్రసన్నురాలను చేసి తీసుకొని రమ్మని చెప్పి చెబుతాడు. ఆయన లక్ష్మీదేవితో పాటు వెళ్ళి సావిత్రి పాదాలపై పడతాడు. మాధవ, నేను నిన్ను క్షమించాను లెమ్మనగా మాధవుడు లేచి ఆమెను స్తుతిస్తాడు. ఆమె, కేశవ, ఈ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నీ హృదయమునందే ఉంటూ నీవు ఏ అవతారం ఎత్తితే ఆ అవతారంలో నీ వెంట ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఇంకేమైనా వరం కోరుకోమని అడుగుతుంది. అప్పుడు గోవిందుడు ఇలా అంటాడు, తల్లి, నీ విరహంతో విరించి వేగిపోచూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. నిన్ను తీసుకుని రమ్మంటూ నన్ను పంపించాడు. నీవు వచ్చినచో అంతకన్నా నాకిక వేరే వరం అనేది ఏమీ అవసరం లేదు అని అంటాడు. అంతలో ఉమాదేవితో పరమేశ్వరుడు కూడా అక్కడికి వచ్చి ఆమెను స్తుతిస్తాడు. సావిత్రి ఇలా అంటుంది, శంకరా, నీకీ శైలజ అర్ధ శరీరమై ఉంటుంది. మిమ్ము సేవించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీకు ఇంకా ఏమైనా వరం కావాలా అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు, తల్లి, బ్రహ్మ కోరిక తీర్చి అతనికి ఆనందాన్ని కలిగించు అని అడుగుతాడు. ఆమె అందుకు అంగీకరిస్తుంది. అలా లక్ష్మీ పార్వతులు చెరి ఒక చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉండగా ఆమె బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చి నమస్కరిస్తుంది. ఇక బ్రహ్మదేవుడు ఆమెను ఆదరించి గాయత్రిని చూపి ఈమె నీ చెల్లెలు అని చెబుతాడు. సావిత్రి గాయత్రిని కౌగిలించుకొని మనమిద్దరం మన నాదునికి రెండు వైపులా నిలిచి ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ యొక్క పుష్కర క్షేత్రమును ఉందామని చెప్పి ఆమెతో చెబుతుంది. ఇక గాయత్రి ఆమెకు మొక్కి ఆమె చెప్పిన దానికి ఆనందంగా అందుకు అంగీకరిస్తుంది. ఈ విధంగా గాయత్రీదేవి యొక్క చరిత్రను ఎవరైతే వింటారో వినిపిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయంటూ సూత మహర్షుల వారు శౌనకాది మహామునులందరికీ కూడా గాయత్రీదేవి యొక్క చరిత్ర గురించి వివరిస్తాడు. ఇక శుక్రవారం రోజు వినవలసినటువంటి సంపద శుక్రవారం కథ గురించి తెలుసుకుందాం. సంపద శుక్రవారం వ్రతం ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఆ వ్రతం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ కథ విన్నవారికి కూడా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. పూర్వం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉన్నారు. వారందరికీ కూడా వివాహాలయ్యి భార్యలతో కాపురానికి రావడంతో వారందరూ వేరే ఇళ్లలో కాపురాలు పెడతారు. అలా ఒకనాడు ఉదయం శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవి సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుని యొక్క కోడల ఇళ్లకు వెళుతుంది. అలా వెళుతూ వెళుతూ మొదటిగా ఒక కోడలు ఉదయాన్నే పిల్లలకు భోజనం పెడుతూ తాను కూడా తింటూ కనిపిస్తుంది. తరువాత ఇంకొక ఆమె ఇంటికి వెళుతుంది. ఆమె పాచివాకిల్లో పేడ వేసుకుంటూ కనిపిస్తుంది. వేరొక కోడలు పాత గుడ్డను కుట్టుకుంటూ కనిపిస్తుంది. మరొక కోడలు పాచివాకిళ్లలో వడ్లు దంపుతూ ఉంటుంది. ఇక మరొక కోడలు కటిక చీకటి ఎందే తలదూవుకుంటూ ఉంటుంది. వేరే కోడలు పాచివాకిలి ఎందే పిల్లలకు తలంటి పోస్తూ తాను కూడా తలంటుకుంటూ ఉంటుంది. ఇలా 6 ఇళ్లలకు వెళ్ళినటువంటి శుక్రవారపు మహాలక్ష్మీదేవి వారి ఇళ్లల్లోకి వెళ్లకుండా పెద్ద కోడలి ఇంటికి వస్తుంది. ఆమె ఇల్లు చూస్తే చక్కగా అలుక్కొని వాకిట కల్లాపు చల్లి స్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్నటువంటి ఆ బట్టను భర్తకిచ్చి తలుపు వెనక కూర్చొని ఉంటుంది. అక్కడ శుభ్రతకు మెచ్చుకున్నటువంటి శుక్రవారపు మహాలక్ష్మీదేవి అరుగు మీద కూర్చొని, అమ్మాయి, ఒక్కసారి బయటకు రా అంటూ పిలుస్తుంది. లోపల నుండి పెద్ద కోడలు
నేను వచ్చేందుకు వీల్లేదమ్మా. మేము చాలా పేదవాళ్ళం. అది నాకొక్కటే బట్ట ఉంది. దాని వలన దాన్ని నేను నా భర్తకిచ్చి ఆయన్ను న్యాయవారానికి పంపించాను. కాబట్టి నేను ఇదిగో ఇలా తలుపు చాటున కూర్చొని ఉన్నాను అంటూ తెలియజేస్తుంది. అప్పుడు శుక్రవారం మహాలక్ష్మీదేవి తన బట్టలో సగభాగము ఆమెకు కట్టబెట్టి తనకొక సాలెడు బియ్యం వార్చిపెట్టమని కోరుకుంటుంది. అయితే అందుకు ఆ ఇల్లాలు నొచ్చుకొని తన భర్త వచ్చేంత వరకు ఇంట్లో బియ్యం లేవని చెప్పి చెబుతుంది. అప్పుడామె శుక్రవారం మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఆమెకు ఇవి కావాలి అని చెప్పి వర్తకులతో చెప్పి తీసుకొని రా అంటూ చెబుతుంది మహాలక్ష్మీదేవి. ఇక ఆమె కోమటి వాళ్ళ ఇంటికెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మీదేవి వచ్చిందని చెప్పి తెలిపి పప్పు, బియ్యము, మున్నగు వంటకు కావలసినటువంటి పదార్థాలన్నీ ఇవ్వమని కోరుతుంది. అతను వాటన్నిటినీ కూడా ఇస్తాడు. తరువాత ఆమె అదే విషయం చెప్పి తెలకల వాని ఇంటి దగ్గర తెలగపిండిని, నూనెను, కంచరి ఇంటి దగ్గర పాత్ర సామాగ్రిని, సాలెవాని ఇంటి దగ్గర బట్టలు తీసుకొని ఇంటికి వెళ్ళి 4 రకాల పిండి వంటలతో, నవకాయ పచ్చళ్లతో శుక్రవారపు మహాలక్ష్మీదేవికి వడ్డిస్తుంది. అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి చేరుకుంటాడు. ఆ దినమున అతనికి సంతృప్తికరంగా నాయవారం దొరుకుతుంది. అతనికామె భోజనం వడ్డించగా దానిని భుజించి అతడు ఇలా అంటాడు. "ఇవన్నీ ఎలా వచ్చాయి తెలియజేయి" అంటూ అంటాడు. అంతలో ఆమె ఇలా చెబుతుంది. "మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మీదేవి వచ్చింది. ఆమె వలనే ఇవన్నీ కూడా మనకు వచ్చాయి" అని చెబుతుంది. ఇక రేపటి దినమున వెళ్ళవచ్చులే అంటూ ఆ యొక్క శుక్రవారపు మహాలక్ష్మీదేవిని తామింట్లో ఆ రాత్రి కూడా భోజనం చేసి తిరిగి తెల్లవారి వెళ్ళిపో అని చెప్పి ఆ ఇంటి ఇల్లాలు కోరుకుంటుంది. అందుకామె అంగీకరించి రాత్రి భోజనమైన తరువాత వెళతానులే అని చెబుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణి, "అమ్మా, ఇంత చీకట్లో ఎలా వెళతావో చెప్పమ్మా, రేపటి దినమున వెళ్ళవచ్చులే" అని అంటుంది. అందుకామె ఒప్పుకుంటుంది. తర్వాత నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉందని చెప్పి వెలుపలికి వెళ్ళి వస్తానని చెప్పి చెబుతుంది. అందుకా బ్రాహ్మణి, "ఇంత చీకట్లో వీధిలోకి వెళ్ళవద్దమ్మా, అదుగో ఆ మూల కూర్చో, నేను ఉదయాన్నే ఎత్తిపోసుకుంటాను" అని చెబుతుంది. మహాలక్ష్మీదేవి అలాగే 4 మూలలందునూ కూర్చొని తెల్లవారు వేళకు మాయమైపోతుంది. నిద్రలేచినటువంటి ఆ బ్రాహ్మణి ఇల్లు బాగు చేసేందుకు చీపురు, చేటను పట్టుకొని గది మూలను చూస్తుంది. చూస్తే 4 మూలల యందు 4 బంగారు కుప్పలు కనిపిస్తాయి. అది చూసినటువంటి ఆమె మహదానందాన్ని పొంది భర్తకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. అతను లక్ష్మికి తనపై ఉన్నటువంటి దయను తలుచుకొని భార్యతో కలిసి సంపద శుక్రవారం నోమును చేసి ఆ యొక్క భాగ్యములన్నీ కూడా పొంది భక్తితో సంతోషంగా ఉన్నారు. అలా ప్రతి శుక్రవారం ఉదయాన్నే స్నానం చేసి లక్ష్మీదేవిని కొలిచి ఒంటిపూట భోజనం చేస్తారు. తరువాత 5 ఏళ్లయిన తర్వాత ఒక శుక్రవారం నాడు 5గురు పేరంటాళ్లకు తలంటి నీళ్లు పోసి వారికి భోజనం పెట్టి 5 రవిక గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి. పద్ధతి తప్పినను ఎలాంటి ఫలితము ఉండదు. ఇలా దంపతులిద్దరూ కూడా బ్రతికినంత కాలం సంపద శుక్రవారం నోమి యొక్క వ్రతకథను వింటూ చివరికి ముక్తిని పొందారు. ఇది సంపద శుక్రవారం యొక్క నోము కథ. ఇక ఇప్పుడు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో ఒక రాజు, మంత్రి మారువేషంలో వారి రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. రాజు, మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తూ ఉంటారు. అయితే సరిగ్గా అదే సమయంలో అటుగా వెళుతున్నటువంటి రుద్రసేనుడు అనేటటువంటి వ్యక్తి అదంతా చూసి తన వంతుగా అతను సహాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్నటువంటి ఆ రాజు మెచ్చి, "నీకేం బహుమానం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను" అని అంటాడు. కానీ రుద్రసేనుడు, "తమరు ఆపదలో ఉంటే కాపాడానే కానీ నాకు ఏదో ఆశించి మాత్రం నేను ఈ పని చేయలేదంటూ వీరోచితంగా చెబుతాడు. దానికి ఆ రాజు సంతోషించి, "నీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా తప్పకుండా కోరమని" చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా కూడా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేమిటి అంటే, కొద్ది రోజుల క్రితం తను కట్టెలకని చెప్పి అడవికి వెళుతుంది. అలా ఆమె అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు ఆమెకు తారసపడతాడు. ఆ మునీశ్వరుడు, "తల్లి, ఒక విషయం చెబుతాను, నీకు శ్రద్ధగా వినమ్మా. లోకమంతా చీకటిగా ఉంటే, అది కూడా శుక్రవారం రోజు ఎవరింట్లోనూ దీపం లేకుండా అయితే ఉంటుందో,
కేవలం నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి నువ్వు అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించినటువంటి ఒక ఆమె నీ ఇంట్లో నుండి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటకు వెళితే లోపలికి రాకూడదు అంటూ ఆమెకు షరతును విధించు. అప్పుడామె నేను లోపల ఉండే ఈ ఎలుగును నేను భరించలేను. కాబట్టి చీకటిలోకే వెళ్ళిపోతాను అని నీతో అంటుంది. ఇక ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసేటటువంటి నగలతో నీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళితే మరలా బయటకు వెళ్ళకూడదు అంటూ ఆమెకు షరతును విధించు. ఆమె అప్పుడు బయట చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతాను అని నీతో అంటుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నువ్వు ఐశ్వర్యవంతురాలవుతావని చెప్పి ఆ మునీశ్వరుడు చెప్పినటువంటి మాట ఆమెకు గుర్తుకొస్తుంది. వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చి శుక్రవారం రాత్యంలో ఎవరింట్లోనూ దీపం పెట్టకుండా ఉండే విధంగా చూడాలి అంటూ ఆ రాజును కోరుకుంటుంది. ఇక వెంటనే ఆ రాజు ఆమె కోరినటువంటి కోరిక మేరకు ఆ రాత్యంలో ఎవ్వరూ కూడా శుక్రవారం రోజు దీపం పెట్టకూడదు అని చెప్పి రాజభటులందరితో కలిసి చాటింపు వేయిస్తాడు. అలా ఆ మునీశ్వరుడు చెప్పినట్లుగా చేసి శాంతశీల ఐశ్వర్యరాలవుతుంది. కానీ శుక్రవారం ఎవ్వరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ఆమె పట్ల ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో ఎవరైతే దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అంటూ వరాన్ని ప్రసాదిస్తుంది. అలా ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా ఎవరింట్లో అయితే దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షానికి పాత్రులవుతారు. ఇక ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, జ్యేష్ఠాదేవి దారిద్ర్య దేవత. ఒకనాడు వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వస్తుంది. ఆ అనుమానం ఏమిటి అంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారు అనేటటువంటి అనుమానం కలుగుతుంది. ఆ విషయం గురించి వారిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపిస్తాడు. ఇక వాదించడం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకుంటారు. అలా అనుకున్నదే తడవుగా జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవులు అతని ముందుకెళ్ళి నిల్చుంటారు. తామిద్దరం ఎవరమో కూడా అతనికి వివరించి చెబుతారు. ఐశ్వర్య దేవత, దారిద్ర్య దేవతలిద్దరూ కూడా ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాలేదు. ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేదంటే బాధపడాలో కూడా అతనికి తెలియలేదు. ఇక ఏదైతే అదయిందని మనసుకు సర్ది చెప్పుకున్నటువంటి ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ కూడా నమస్కరిస్తాడు. ఇంతకీ మీ ఇద్దరికీ వచ్చినటువంటి సందేహం ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి అలాగే లక్ష్మీదేవులు తమకు వచ్చినటువంటి సందేహాన్ని చెప్పి ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడుగుతారు. అప్పుడు ఆ వ్యాపారి అమ్మా ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవ్వరూ ఉండరు అని అంటాడు. అలాగే అమ్మా ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుండి బయటకు వెళుతుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు తల్లి ఆ సమయంలో అని చెబుతూ ఆ వ్యాపారి భయంతో వణికిపోతూ ఉంటాడు. ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైందని అతనికి తెలుసు. అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తననింకా పేదవాడిని చేసేస్తుందని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వచ్చి తనకున్నటువంటి ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది కాబట్టి ఏం చేసేది భగవంతుడా అంటూ తలపట్టుకుంటాడు. అంతలో ఆ వ్యాపారికి ఒక అద్భుతమైనటువంటి ఆ ఆలోచన స్ఫురించి ఈ విధంగా వారితో చెబుతాడు. ఇక ఆ వ్యాపారి ఎవరి మనసులను నొప్పించినటువంటి విధంగా చెప్పిన తీరుకి జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవులిద్దరూ కూడా సంతృప్తిపరిచి అతను మనిద్దరిని విజేతలుగా నిర్ణయించాడని చెప్పి వారిద్దరూ అర్థం చేసుకుంటారు. దాంతో ఇద్దరూ అతని నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడి నుండి మాయమవుతారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవులు ఎవరికి వారు విజేతలమని అనుకుంటూ వెళ్ళారే కానీ నిజానికి నిజమైనటువంటి విజేత ఆ వ్యాపారే. ఎందుకంటే అతను ఐశ్వర్య దేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అభిమానాన్ని పొందడమే కాకుండా లక్ష్మీదేవి యొక్క బద్ధ శత్రువైనటువంటి జ్యేష్ఠాదేవిని సైతం సంతృప్తిపరిచాడు. కాబట్టి నిజమైనటువంటి విజేత ఇక్కడ వ్యాపారే.
ఇక ఈరోజు శుక్రవారం రోజు అమ్మవారి గురించి చెప్పినటువంటి ఈ కథలన్నీ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.